యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలోని బాలికల వసతి గృహంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. బాలికలకు సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజన బియ్యం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. హాస్టల్లో 41 మందికి గాను 9 మంది మాత్రమే ఉన్నారని, కానీ 41 మందికి వంట చేసినట్లు రికార్డులు నమోదు చేసినట్లు తెలిపారు. రోజువారీగా వంట చేయడానికి సామాగ్రి కూడా లేవని తెలిపారు. దీనికి సంబంధించి నాణ్యత లేదని బియ్యాన్ని ఉన్నతాధికారులకు పంపించినట్లు వెల్లడించారు. అధికారుల ఆదేశానుసారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. హలో కొన్ని రోజుల క్రితం ఈ రామన్నపేట ఎస్సీ డిడి గర్ల్స్ హాస్టల్లో అంటే రన్నింగ్లో అవకతవకలు ఇర్రెగ్యులారిటీ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ పైన ఈరోజు ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పి అండ్ స్టాఫ్ వారితో పాటు మాతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టరు, శానిటరీ ఇన్స్పెక్టరు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టరు అండ్ ఆడిటర్ వాళ్ళతో పాటు గర్ల్స్ హాస్టల్ కాబట్టి ఉమెన్ స్టాఫ్తో వచ్చి ఈరోజు మార్నింగ్ 6 o'clock సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసే టైంకు ఓన్లీ యాదమ్మ అని వాచ్మెన్ అని ఉంది. వార్డెన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు ప్రజెంట్ ఉండాలి. ఆ టైంలో లేరు ఆవిడ. లేరు అని అప్పుడే ఫోన్లో మాట్లాడితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజోలిబాయి ఆమె మోత్కూరు పోస్టింగ్ ఇక్కడ అడిషనల్ ఛార్జ్ ఉంది కాబట్టి మోత్కూరులో ఉన్నాను అని చెప్పింది. మేము దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే అక్కడే ఉన్నారు. తర్వాత ఈ చెకింగ్లో ఆ కిచెన్లో స్టోర్లో పిల్లలకు పెట్టాల్సిన ఈ ఐటమ్స్ అంటే కండిషన్ సరిగా లేవు, అది హైజీనిక్లో లేవు. తర్వాత ఈ కుకింగ్ ఈరోజు మెనూ ప్రకారము ఆ మైసూర్ బోండా చేస్తున్నారు. ఆ మైసూర్ బోండా ఆ స్టీల్ బేసిన్లో చేస్తున్నారు. ఇన్స్టెడ్ కడాయిలో చేయాలి. ఆ స్టీల్ బేసిన్లో చేస్తున్నారు. అదే వాళ్ళని అడిగితే దానికి శాంక్షన్ మాకు లేదు, లెటర్ పెట్టామని చెప్పారు కానీ అది కరెక్ట్ కనబడతలేదు. అది కడాయికి మినిమం ఒక 300 ఉంటుంది. అది పెట్టుకోలేకుండా స్టీల్ బేసిన్లో పెట్టడం వల్ల విద్యార్థులకు ఆ ఫుడ్ తినడం వల్ల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. తర్వాత పిల్లలు యాజ్ పర్ రిజిస్టర్ 40 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. కొన్ని రోజులు